కదలి వచ్చే దేవదేవుడు. ఎవరో గంపలు కూడా అనసూయ చెప్పు రా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగన్నాథ స్వామి. ఆయన వైభవం అనంత లీలలు అగణితం. ఆషాఢ శుద్ధ విధి వేళ పూరి జగన్నాథుడు భక్తరక్షకుడు కోసం రథమెక్కుతాడు. గుడి వీధిలోకి వస్తాడు. అందరికీ దర్శనమిస్తాడు. అదే రేపు జరగనున్న విశ్వవిఖ్యాత పూరి రథయాత్ర. శ్రీ మహావిష్ణువు పరమ పవిత్ర రూపమే జగన్నాథుడు. కలియుగంలో ఇంద్రద్యుమ్ను మహారాజు స్వామికి ఆలయం నిర్మించాడు. నీలమాధవుడి విగ్రహం కోసం అన్వేషించాడు. విశ్వకర్మ స్వయంగా మారు రూపంలో వచ్చాడు. గది తలుపులు తీయవద్దనే నిబంధనలతో విగ్రహాలు చెక్కటం ప్రారంభించాడు. కుతూహలం ఆపుకోలేక గడువు కన్నా ముందే రాజు తలుపులు తెరిచాడు. నిర్మాణం పూర్తి కాకపోవడంతో చేతులు కాళ్ళు లేని అసంపూర్ణ రూపాలు దర్శనమిచ్చాయి. రాజు వివరించాడు. కానీ భగవంతుడు అదే తన లీలారూపమని పలికాడు. అలా పూరిలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రులతో కలిసి దారు రూపంలో కొలువై ఉన్నాడు. పూరి క్షేత్రంలో అన్ని అద్భుతాలు. ఆలయ శిఖరంపై జెండా గాలికి ఎదురు దిశలో ఎగురుతుంది. ఏ వేళలోనూ ప్రధాన గోపురము నీడభూమిపై పడదు. అది ఆలయ నిర్మాణము విశిష్టత. ఉత్సవములో కదిలి వచ్చే 3 రథాల్లో జగన్నాథుడి రథం, నందిఘోష బలభద్రుడి తాళధ్వజం, సుభద్రమ్మది దళనం. వేల సంఖ్యలో కళాకారులు వీటిని ముస్తాబు చేస్తారు. పూరి గజపతి మహారాజు బంగారు చీపులతో రథాల ముందు ఊడవటాన్ని చేరా పహారా అంటారు. రాజులైన దేవుడి ముందు సేవకులై అనేక సత్యాన్ని ఈ ఆచారం చాటుతుంది. ఆలయం వరకు రాలేని ఆసక్తుల కోసం, పరమభక్తుల కోసం స్వామి స్వయంగా నడిచి రావటమే ఈ రథయాత్ర. లక్షలాది మంది భక్తులు జయజయధ్వానాలు, శంఖానాదాల మధ్య రథాలు కదులుతాయి. శ్రీక్షేత్రము భక్తి సాగరముగా మారుతుంది. జగన్నాథుడు గుండిచా దేవి ఆలయానికి మేనత ఇల్లు ప్రయాణం అవుతాడు. అక్కడ వారం రోజులు ఉంటారు. ఈ ప్రయాణము జీవుడు దేవుడు వైపు సాగించే ప్రయాణానికి ప్రతీక. రథయాత్ర వెనక ఉన్న అర్థం పరమ ఉదాత్తమైనది. రథం మన శరీరానికి చిహ్నం. లోపల కొలువై ఉన్న స్వామి అంతరాత్మ. సంసార సాగరములో కొట్టుమిట్టాడి జీవుణ్ణి తరిమింపజేసే నౌక ఈ రథం. జనం భక్తి శ్రద్ధలతో లాగే ఒక తాడు. భగవంతుడి వైపు మనస్సును మళ్లించే సాధనం. అహంకారాన్ని వీడి సర్వస్వాన్ని ఈ నల్లనయ్య పాదాలకు సమర్పించినప్పుడే ఈ జీవన యాత్ర సార్థకమవుతుంది. జీవుడు దేవుడితో మమేకమయ్యే అద్భుత ఆధ్యాత్మిక సంగమం ఈ యాత్ర. జగన్నాథుడంటేనే జగత్తుకు నాథుడు. రథమెక్కి వీధుల్లోకి వచ్చే కరుణామయుడు. ఈ సమాజంలోని ప్రతి ఒక్కరిని అభయహస్తము అందిస్తాడు. విశ్వమానవ సౌభాతృత్వాన్ని, సమతాభావాన్ని ఇంతకన్నా గొప్పగా చాటి చెప్పే ఉత్సవం మరొకటి లేదు. ఏటా ఒకే పద్ధతిలో ఘనంగా నిర్వహించే అతిపెద్ద రథోత్సవము ఇది.